నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో బాణసంచ వేడుకలతో తన అనుచరులు గ్రామస్తులతో కలిసి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో పేర్నాటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ధర్మకర్త జనార్దన్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుంభాభిషేక ప్రతిష్ఠ అనంతరం మొదటిసారిగా దేవాలయానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం హిందువులు మత మార్పిడి వైపు మొగ్గు చూస్తున్న తరుణంలో దువ్వూరు జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా అంకురార్పణ చేసి గ్రామస్తుల సహకారంతో దేవాలయం పెద్ద ఎత్తున నిర్మించినందుకు భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వాకాడు మండలం కొత్తపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం కుంభాభిషేక ప్రతిష్ట జరిగిన తర్వాత ఒకసారిగా దేవస్థానానికి గ్రామస్తుల కోరిక మేరకు రావడం జరిగింది. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వరం దర్శించుకొని ఆయన ఆశీస్సులు ఈ గ్రామానికే కాకుండా మండలానికి, అదేవిధంగా జిల్లా యావత్ 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనరల్గా ఈరోజున్న పరిస్థితుల్లో హిందువులు కూడా మత మార్పిడిలోకి వెళ్తున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అంకురార్పణ చేసి అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్మించినందుకు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి చేసిన మా అన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి, మా వదినమ్మ పేర్నాటి శ్యాంప్రసాద్కి హృదయపూర్వక విగ్రహ ప్రతిష్ఠ రోజు అన్న రావాల్సింది. ఆ రోజు హైదరాబాద్లో ఆయన స్టోర్ ఓపెన్ ఉండింది, దానివల్ల ఆ రోజు రాలేకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆయన రాకపోవటం, ఈరోజు రావటం మన మంచిగా అనుకుంటున్నాం. లేకుంటే ఇంత టైం ఇంత స్పెండ్ చేయలేను, వదిన వచ్చి ఉండదు. కాబట్టి మొన్న మే 2వ తేదీ అన్న పుట్టినరోజు. మరొక్కసారి మనందరి తరఫున అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒకటి ఏంటంటే, అన్నకి నెమలికల మాల వేయాలని అనుకున్నాను. నెల్లూరులో శారదా క్రియేషన్స్ కాడికి పోయి ఆడ పోయి నెమలికల మాల కావాలి, ఆమె వచ్చి మనిషికా దేవుడికా అని అడిగింది. మనిషికే అని చెప్పినాను, కానీ కడుపులో వరకు దేవుడు లాంటి మనిషికి అని చెప్పాలని. ఎంత హైట్ ఉంటాడు అని అడిగింది. దేశపు జెండా అంత ఎత్తుంటాడు అని చెప్పాలని ఉన్నది, కానీ నార్మల్ హైట్ అయినా. తర్వాత ఎవరికి అని అడిగింది. శ్యామన్నకి మా అన్నని. అల్లంపాడి శ్యామన్నకి అంటుందా? శ్యామన్న అయితే నెల్లూరులో కూడా అల్లంపాడి శ్యామన్ననా? ఇంక నేడ ఇంకెవరి శ్యామన్లు ఉండరా? ఇంకెవరి బతలేరు మీరు? కాదండి, మనం ఈరోజు స్థాయికి వచ్చామనంటే అల్లంపాడు అనేది ఉంది కాబట్టి అల్లంపాడి శ్యామన్నకి అవునమ్మా శ్యామన్న. సరే, ఆమె ఇచ్చే రేట్ కన్నా మామూలుగా రూపాయి కూడా తగ్గింది. ఆ రోజు ఒక 500 డిస్కౌంట్ కూడా ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఈఎన్టీ హాస్పిటల్ పెట్టానండి, సరే బాగుంటాడు. శ్యాంప్రసాద్ రెడ్డి తెలుసా? మా బాస్ ఆయన తెలుసా అంటున్నారు. లేదు, ఆయన మాకు బాగా క్లోజ్. అల్లంపాడులో వచ్చి మెడికల్ క్యాంప్ కూడా పెట్టున్నారు. చాలా గ్రేట్. వాళ్ళ మిస్సెస్ ఇంకా మంచిది.
మీ గురించి నాకు చెప్తున్నాడు ఆయన మీ మంచితనం గురించి. ఈయన మంచితనం గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా చెప్పుకోవచ్చు. ఒక 2-3 ఎగ్జామ్స్. చిలకూరు మండలంలో ఒకరికి ఎలక్ట్రికల్ షాక్ కొట్టింది. దానికి అయ్యే మొత్తం ఖర్చు భరించినాడు. అతను పూర్తిగా బాగు చేసి నయం చేసేంత వరకు ఎన్ని లక్షలు ఖర్చు అయిందో ఎవరికి చెప్పదు. రీసెంట్గా కల్వకొండలో సునీల్ అనిల్ తమ్ముడు లెక్చరర్ అతను చనిపోయినాడు. చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చినాడు. ఎక్కడ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా అప్పుడు ఉండాల్సింది, అన్న పేరు ఉండాల్సింది. కరోనా వచ్చింది. కరోనా టైంలో మనం అందరం మూతి కొట్లు కట్టుకొని ముసుగులు వేసుకొని ఇంట్లో పడుకుంటే లారీలు కూరగాయలు తెప్పించి గ్రామాలు దాటి పంచాయతీలు దాటి మండలాలు దాటి నియోజకవర్గాలు దాటి జిల్లాలు పంపించేస్తే హుదూద్ తుఫాన్ వచ్చింది. విశాఖపట్నానికి లారీలు సరుకులు తెచ్చుకునేది, జనాలు తీసుకునేది ఆడబై పనిచేస్తుంది. సరే, తిత్లీ తుఫాన్ వచ్చింది. కేరళకి మనకు ఏం సంబంధం? మనకు కేరళ కూడా వేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? లారీలు వేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కేరళలో ఏమైనా ఓట్లు ఉన్నాయా? మనం అడేం పోటీ చేస్తామా? మన వాళ్ళ కాదు. ఎక్కడ ఆపుతుంది, ఎక్కడ కష్టం ఉంటే ఆడికి వెళ్ళిపోతూ ఉంటుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ 17వ వార్షిక ప్రజావేదికను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పనుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మద్దిలేటి మాట్లాడుతూ 2 పంచాయతీల్లో మాత్రమే అవకతవకాలు బయటపడ్డాయని, వాటిపై ఏపీడీ, ఎంపీడీఓలు పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒక గ్రామ పంచాయతీలో ఆడిట్ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపైన విచారణ జరపాలన్నారు. మాస్టర్ డీవియేషన్లో 77,481 తక్కువ చూపించడంపై విచారణ చేయాలని సూచించారు. అలసత్వం చూపిన 2 టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మూలపడవ పంచాయతీలో ఆడిట్ సరిగా జరగలేదని గ్రామమేట్లు రవికుమార్, ప్రసన్నకుమార్, కాటయ్య, దొరబాబు, శరత్, రమణయ్యలు ఆరోపించారు. చాటింపు వేయకుండా, ఇంటింటికి వెళ్లకుండా ఒకే స్థలంలో కూర్చొని నివేదిక ఇచ్చారని, అవకతవకాలు జరిగాయని ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ విజయమ్మ, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఏపీడీ గారికి, ఇక్కడ వచ్చిన అందరూ మండల అధికారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నమస్కారం. 2024-25 సంవత్సరం సంబంధించి సామాజిక తనిఖీ 15/5/2020 తేదీన మన పీడీ గారి సమక్షంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన 19 పంచాయతీలు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే సోషల్ ఆడిట్ జరిగింది ఆల్రెడీ వచ్చి వీళ్ళు ఫిబ్రవరి మార్చిలో వచ్చి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సోషల్ ఆడిట్ పబ్లిక్గా జరుగుతుంది కాబట్టి నాయకులు చేస్తూ మీ రిపోర్ట్స్ వాళ్ళు చదువుతారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దిలేటి సార్ గారికి, ఎంపీడీ గారికి, సామాజిక తనిఖీ బృందానికి, మన ప్రజాప్రతినిధులైనటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, మిగిలిన పత్రికా విలేకరులకి, ఉపాధి సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈ ఓపెన్ ఫోరం మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి జరిగింది. ఇది లాస్ట్ మార్చి వరకు ఈ 19 పంచాయతీలకు గాను వీళ్ళు దాదాపు ఒక 4 రోజులు సామాజిక తనిఖీ చేసి రిపోర్టు సిద్ధం చేసుకున్నారు. మనకి ఎప్పుడో జరగాల్సింది కొంచెం డిలే అయింది. ఈరోజు ఓపెన్ ఫోరం పెట్టుకుంటున్నాము. అయితే ముందులో చాలామంది కూలీలు కానీ మా సామాజిక నా పేరు వెంకయ్య, నేను మరో 3 డిఆర్పీలు కలిసి మన మండలం సామాజిక తనిఖీ అనేది ఫిబ్రవరి 13వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మార్చి 25వ తారీఖు సామాజిక తనిఖీ అనేది పూర్తి చేసి ఈరోజు అనగా 2026న సామాజిక తనిఖీ ప్రజావేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 4 పనులు చేయడం జరిగింది. అందుకుగాను 7,66,00,000 రూపాయలు మరియు మెటీరియల్ రూపంలో 60 లక్షల రూపాయలు, మొత్తం 8,20,00,000 రూపాయలు పనులు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 66 పనులకు సంబంధించి 16,000 రూపాయల వేతనాల రూపంలో, అదేవిధంగా 2,59,00,000 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగిందండి. మొత్తంగా ఉపాధి హామీ మరియు పిఆర్కి సంబంధించి 620 పనులకు గాను 10,86,00,000 ఖర్చు చేయడం జరిగింది. అందుకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించి ఈరోజు ఈ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా కాశీపురం పంచాయతీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి
వాకాడు మండలంలో ఈ పబ్లిక్ హియరింగ్ జరిగింది. సో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక 2-3 గ్రామ పంచాయతీలు కొంచెం అవకతవకలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో కొంచెం మైనర్ పర్సనల్ ఇష్యూస్ లాంటివి కనిపించినాయి. ఒక జీపీలో సోషల్ ఆడిట్ వాళ్ళ మీద కూడాను కంప్లైంట్ అవ్వడం జరిగింది. సో సోషల్ ఆడిట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలో ఒక ముట్టింపు ఉంది. అది ఏపీడీ గారికి సపరేట్ ఎంప్లాయీకి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఈ మస్టర్ డీవియేషన్స్కి సంబంధించి 77,450 రూపాయలు రికవరీకి ఆదేశించింది. అదేవిధంగా కొన్ని చోట్ల మామూలుగా కొంత క్వాంటిటీ డీవియేషన్ ఉండే చోట ఈ ఏపీడీ గారిని మామూలుగా మళ్ళీ ఒకసారి పరిశీలించి రెక్టిఫికేషన్గా మేము అవకాశం ఉందా, మరి రికవరీ చేయాలన్నా, ఎక్కడ ఏంది తక్కువ చెప్పి కొంత లోతుగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ చేసి ఆదేశించుకున్నాం. సో ఇది ఒక 19,80,717 రూపాయలకు సంబంధించి ఏపీడీ గారి జోలికి ఆదేశించడం జరిగింది. సో ఇందులో ఒక 2 మరి అలసత్వం వహించినటువంటి 2 టెక్నికల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగా పనిచేసుకోవాలి. ఇట్లా ఆరోగ్యం లేకుండా తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైన ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవహారం చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చేపట్టిన 100 రోజుల కార్యక్రమం ద్వారానే 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేయాలని, కూటమి ప్రభుత్వం విద్య పట్ల తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ద్వారానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంతటి విజయానికి దోహదపడిందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను కూడా విద్య, వైద్యం రంగాలలోనే పెనుమార్పులు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నానని చెప్పారు. ఇప్పటికే అనేక పాఠశాలలను తనిఖీ చేయడం, ఆ పాఠశాల పరిస్థితులను ప్రభుత్వానికి తెలియపరచడం, వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు. కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు వెళ్తున్నాయంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ రోజు మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. నేను ప్రతి స్కూల్ కూడా విజిట్ కి వెళ్తున్నాను. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నవి కూడా అవన్నీ నోట్ చేసుకుంటున్నాను. నేను కంపెనీస్ మనకు సూలూరుపేటలో సెజ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ని కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నా మెయిన్ ఎజెండా హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ ఎడ్యుకేషన్ ని అలాగే హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తే రేపు పిల్లలు బాగా చదువుకొని రేపటి తరానికి ఉపయోగపడతారు. అలాగే హాస్పిటల్స్ ఆరోగ్యం ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ముఖ్యంగా హాస్పిటల్స్ ని స్కూల్స్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని లెర్నింగ్ అవుట్కమ్ బాగా రావడానికి ఈ రోజు 1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చారు. మెగా పీటీఎన్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఫుడ్ విషయంలో కూడా ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనాలు ఇంటర్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనాలు అందిస్తున్నారు. ఈ రోజు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినప్పుడు పిల్లల్ని కలవడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే కొంతమంది పేరెంట్స్ పనులకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఇంటర్ పిల్లలకి గతంలో అందేది కాదు. ఈ రోజు స్కూల్లోనే కాలేజెస్ లోనే మనకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు చక్కగా తింటున్నారు. భోజనం బాగా తీసుకుంటే వాళ్ళ మైండ్ కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుంది. వాళ్ళు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎన్నో మార్పులు ఈరోజు స్కూల్లో తీసుకొచ్చి
చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. కానీ ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కోసం గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కోసం నా దగ్గరకు వస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు చదవడానికి ముందుకు రావట్లేదని. అది చాలా మంచి విషయం. అలాగే ఒక హెడ్ మాస్టర్ గారు కూడా మొన్న స్పీచ్ అప్పుడు చెప్పారు. ఆయన హెడ్ మాస్టర్ అయ్యింది కూడా వాళ్ళ పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లే కొన్ని మనకి ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అదేదో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసి ఖర్చులు మనం తగ్గించుకోగలిగితే, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ మనకు అందిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే రేపు హైయర్ ఎడ్యుకేషన్ కి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. పిల్లల భవిష్యత్తు బాగుంటది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ పెరిగి డిఓ గారు టార్గెట్ ఎంఏఓ రీచ్ అయ్యేలాగా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణాల యజమానులు ప్లాస్టిక్ నిర్మూలన చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు షాప్ యజమానులకు ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అయితే కొందరు దుకాణదారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మున్సిపాలిటీ మేనేజర్ ఉరుకుందమ్మ తెలియజేశారు. దుకాణాలకు వచ్చే కస్టమర్లకు తమకు కావలసిన సరుకులకు సంబంధించిన సంచులను ఇంటి వద్ద నుండి తెచ్చుకునే విధంగా దుకాణదారులు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, మాంసాహారం మార్కెట్లలో ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరుగుతుందని, దీన్ని నిర్మూలించేందుకు అవగాహన పెంచాలన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు, సచివాలయ ఉద్యోగులు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ని ప్రతి శనివారము ప్రతి నెలలో మూడవ శనివారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ నిర్వహణ పైన ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనము వెళ్ళే మార్కెట్ కానీ లేకపోతే నిత్యావసర సరుకులకు తీసుకెళ్ళడానికి కానీ ఇండస్ట్రియల్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ నివారణని అరికట్టేందుకే బలంగా కృషి చేయాలనే భాగంలోనే ఈ ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలి. ముఖ్యంగా మన ప్రజల్లో మార్పు రావాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక గుడ్డ సంచిని చేత పట్టుకొని లేదా జూట్ బ్యాగ్ ని చేత పట్టుకొని అలాగే మార్కెట్ కి కానీ ఫిష్ మార్కెట్ కి కానీ తర్వాత మాంసం సేకరించేందుకు ఒక స్టీల్ బాక్స్ లను మనం ఇంట్లో నుండే తీసుకెళ్ళాలి. ఒకప్పుడు పెద్దలు మన వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు. కాబట్టి దీన్ని ఆచరించాలని మన ప్రభుత్వం వాళ్ళు చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉండే భావితరాల పౌరులకు మనము ఇచ్చే మంచి వాతావరణాన్ని కానీ ఇవ్వాలంటే ఈ ప్లాస్టిక్ అనేది అరికట్టాలి. ఈ ప్లాస్టిక్ అరికడితే గాని మనము మునుముందు తరాలకి వర్షాలు గాని తర్వాత మంచి స్వచ్ఛమైన వాయువులు పీల్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా సంతోషంగా బ్రతకాలంటే ముఖ్యంగా ప్లాస్టిక్ కి దూరంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిపిఎం, సిఐటియు ప్రజా సంఘాల నాయకులు ఆటో కార్మికుల ఆధ్వర్యంలో గూడూరు పాత బస్టాండ్ వద్ద ఆటోలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేరళ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు అయిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని, ఇప్పటికే అనేక సార్లు పెరిగిన ధరల కారణంగా మొత్తం రవాణా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా లీటర్ డీజిల్పై 3 రూపాయలు పెంచడం ద్వారా రవాణా రంగం, డ్రైవర్ల ఉపాధి, రైతులు, చిరు వ్యాపారాలు పై తీవ్ర ప్రభావం పడడంతో పాటు ప్రజలపైన మరింత భారం పడుతూ అన్ని రకాల నిత్యావసర సరుకులు, ధాన్యం, పప్పులు, ఉప్పులు రవాణా ఛార్జీలు పెరగడం ప్రజలపై
ప్రజలపై విపరీతమైన భారాలు పడతాయని అన్నారు. పెంచిన ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సిఐటియు ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య, భవన నిర్మాణ సంఘం నాయకులు పుట్టా శంకరయ్య, గండికోట మధు, కేవీపీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, నరసింహులు, సంతానం, ఆటో సంఘ నాయకులు భాస్కర్ రెడ్డి, డేవిడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా పెట్రోల్ డీజిల్పై లీటర్ 3 రూపాయల లెక్కన పెంచడం సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా ఈరోజు గూడూరులో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పొదుపు అన్నారు, బాగానే ఉంది. ఇతర పక్క రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు సుమారు 45 రోజులు మోడీ గారు ఉపన్యాసాలు, బహిరంగ సభలు పెట్టారు. అప్పుడు ఈ పెట్రోలు, డీజిల్ పొదుపు అనేది ఎక్కడికి పోయిందని మేము అడుగుతున్నాం. ఈరోజు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు 5 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత ఉత్సవాలు చేసుకుంటూ ఈరోజు ప్రజలపై భారాలు 3 రూపాయల లెక్కన పెంచడం ఎంత దారుణం. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే రవాణా రంగం మీద పడి అవి పళ్ళ సరుకులు, ఈ కూరగాయల వస్తువులు వాటి మీద భారాలు పడి అవి రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రజల్ని దోసుకునేదానికి వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. ముందుగా ఒకటే మేము చెప్పేది, ఇప్పుడు సబ్సిడీ మూలంగా ఇన్ని చెప్తున్నారు మీరు పొదుపు గురించి, పొదుపు చేయాలని. ముందు పొదుపు అనేది ఎలా చేయాలో మీరు నేర్చుకోండి, తర్వాత మా ప్రజలకు చెప్తారు. అంతేగాని పొదుపు చేయాలంటే వర్క్ ఫర్ హోమ్ అన్నారు. ఎక్కడ వర్క్ ఫర్ హోమ్? ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి, బండి కావాలి, పెట్రోల్ కావాలి, నిజా ఇప్పుడు 108 దానికి డీజిల్ కావాలి. వీటి పరిస్థితి ఏంది? ముందు వెనక ఆలోచించకుండా ఇప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి యుద్ధం జరుగుతుంది ఇతర దేశాల్లో. అప్పటి నుంచి లేని పొదుపు ఈరోజు వచ్చి పొదుపు చేయండి అంటే మీరు బంగారు కొనబాకండి, లీటర్ పెట్రోల్ కొనబాకండి, మీరు పొదుపు చేయండి అని చెప్తూ ప్రజలకు సలహాలు ఇస్తూ సూచనలు పాటించండి అని గొప్పగా చెప్తూ ఈరోజు రేట్లు పెంచడం చాలా దారుణం. వెంటనే ఈ రేట్లు ఉపయోగించుకొని సాగుతుంది. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు అంచెలంచెలుగా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో వాళ్ళు ఏదో గుడ్డోటాన్ని రాయిపెట్టినట్టు ప్రభుత్వం లీడింగ్ చేస్తున్నారని చెప్పి ఆ భావం పెట్టుకొని కూడా ఈ యొక్క గ్యాస్ మీద కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ 2.5-3 రూపాయల దాకా పెంచడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఏమనుకో బీజేపీ ప్రభుత్వం ఈరోజు అనుకోవచ్చు, మేము వస్తున్నాము, అంతా మా రాజ్యమేను, మేమే తీర్మానం అనుకుంటున్నారు. అఖిల పక్షం అన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క తీర్మానం కూడా చేసుకుంటారు. వాళ్ళు ఇష్టపడాలు చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఈరోజు పెద్దలు బాగుపడాలంటే గతంలో కట్టెలు పెట్టుకొని పొయ్యిలు మంటేసుకొని ఏదో వ్యాపారాలు కానీ అదేవిధంగా గృహాలు కానీ చేసుకుంటుంటే ఈరోజు కట్టకూడదు, అదంతా పొల్యూషన్ వస్తుంది, మేము గ్యాస్ మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి ఏదో ఉచితంగా ఇచ్చి ఈరోజు ఉచితంగా తెచ్చారు. అదొక భాగం అయితే ఈరోజు ఇండియా ధరల పెట్టి కూడా ఈరోజు గ్యాస్ విద్యుత్తంగా పెట్టేసి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కూడా 2-3 రూపాయలు పెంచాలి. దాంట్లో రాకపోకలు కానీ అదేవిధంగా పెంచిన దానివల్ల ప్రతి ఒక్కరి మీద భారాలు పడుతున్నాయి. ఈరోజు ప్రయాణం చేయాలంటే పెట్రోల్ అవసరం. పెట్రోల్ ఏదైనా 2.5 రూపాయలు పెరిగిందో ఛార్జీలు కూడా 10 రూపాయలు పెరుగుతుంది. సరైన పద్ధతి కాదు. వెంటనే మీరు పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ మీద తగ్గించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ నిన్నట్టుండి సెంట్రల్ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అకస్మాత్తుగా పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా లీటర్కి 3.5 నుంచి 3.5 రూపాయల దాకా పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇది మన ముందు నుంచి సిపిఎం పార్టీ చెప్తూనే ఉంది. ఈ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత విపరీతంగా అన్ని ధరలు పెరిగే అవకాశం ఉందని ముందే హెచ్చరించాము. కానీ మోడీ స్వభావం మనకు తెలుసు. ఆయన మొదటి నుండి కూడా ఏరు దాటి తెప్ప తగలేసే రకము. ప్రజలకు ఏదో చెప్తూ జరగవని, స్టాండర్డ్గా ఉన్నాయని చెప్తూ అకస్మాత్తుగా ఇప్పుడు ధరలన్నీ పెంచేశారు. దానికి కారణం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నందువల్ల మనకు ఆయిల్ ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయిందని, ఆ విధంగా ధరలు పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ యుద్ధం జరుగుతున్న మాట వాస్తవం. యుద్ధానికి కారకులెవరు? దానికి మనకు ఏమి సంబంధం? యుద్ధం జరుగుతున్నది ఇరాన్ పైన. ఇజ్రాయెల్, ట్రంప్, అమెరికా నాయకత్వాన ట్రంప్
ప్రభుత్వం జరుపుతుంది. ఆ దాడుల గురించి మాట్లాడకుండా ఇజ్రాయెల్ నుండి కూడా బ్రహ్మాండమైన ఎక్స్పోర్ట్ ఆయిల్ ఉండింది. అవన్నీ కూడా నిలిచిపోయినాయి. ఈ మొత్తం ట్రంప్ ఈ ప్రపంచానికి ఆధిపత్యం, ప్రపంచ పోలీసులాగా వ్యవహరిస్తూ మనకు అత్యంత చౌకగా సప్లై చేస్తున్న రష్యా నుంచి చమురు కూడా కొనొద్దన్నాడు. అదేవిధంగా నౌకాయానంలో ఉన్న హార్మోజ్ దగ్గర కూడా వచ్చే ఆయిల్ని ఆపేపించారు. ఇదంతా కూడా మోడీ ప్రభుత్వం ఇక్కడ ట్రంప్ని వ్యతిరేకించకుండా, అదేవిధంగా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపకుండా ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడిన పాపాలు పోలేదు. కానీ మనం ముందు నుంచే చెప్తున్నాం, ఈ ఆయిల్ పెంచినందువలన కేవలం ఈ వాహనదారులకే కాకుండా మొదలుపైన దాని ఇంపాక్ట్ అన్ని వస్తువులపైన పడుతుందని చెప్పి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, నూనెలు, పప్పులు విపరీతంగా పెరిగిపోయి రెట్టింపుగా పెరిగిపోయాయి. కాబట్టి ఇది యుద్ధానికి కారకులు యుద్ధం వల్ల పెంచుతున్నాం అనేది సరికాదు. ఆ విధంగా యుద్ధానికి కారకులైన వారిపైన ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గూడూరు ఆర్టీసీ డిపో వద్ద గేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం చేపట్టారు. గూడూరు డిపో అధ్యక్షులు నారాయణ జిలానీ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వారికి అప్పగించే విధానాన్ని మానుకోవాలన్నారు. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలని, ఉద్యోగుల డిఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. 2023 నుండి రావాల్సిన పీఆర్సీలో జాప్యం అవుతున్నదన్నారు. వెంటనే ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషనర్ నియమించాలని, ప్రభుత్వమే కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలంటే 10 డిపోలు అదనంగా పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సులు పెట్టుకున్నారు. అందరూ తెలుసుకోవాలి ఈ విషయాలు కూడా. మనకు ఉండే బస్సులో క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తుంటే కొంతమంది మన డిపో పోవటం లేదు కదా, ఏదో డిపో క్లోజ్ అవుతుంది, ఆ డిపోల సంబంధం అంటున్నారు. రాను రోజుల్లో, అది తొందరలోనే, రోజుల్లోనే, సంవత్సరాల గడువు పరిస్థితి లేదు. ఒక 1450 బస్సులు వస్తున్నాయి. ఎన్ని డిపోలు క్లోజ్ అవుతాయంటే 32 డిపోలు మళ్ళీ క్లోజ్ అవుతాయని చెప్పి ఆల్రెడీగా కిందకు వదిలేశారు పరిస్థితి. మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. ఈ సంస్థ 1952 స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు దినదాభివృద్ధిగా బ్రహ్మాండంగా 1000 కోట్ల ఆస్తులు సంపాదించింది. 1,00,000 చిల్లర మంది ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు మనకు 43,000 మంది ఉన్నారు. 2031 సంవత్సరానికి ఇదే విధంగా రిక్రూట్మెంట్ లేకుండా కొనసాగితే 17,000 మంది ఉద్యోగులు మాత్రం మిగులుతున్నారు ఆర్టీసీలో. ఆలోచించాలి, ఎన్ని ఆలోచించాలి. ఈరోజు మనం వస్తున్నాం, డ్యూటీ చేసుకున్నాం, ఏదో జీతాలు పడుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ వాళ్ళకనే రకరకాల పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు. 50 మంది సీటింగ్తో పోవాల్సి ఉంటే ఈరోజు 100 మంది, 110 మంది, 120 మంది, 130 మంది ఎక్కించుకున్నా కూడా తృప్తి లేదు జనాలకి, ఇంకా ఆపలేదని రకరకాల బాధలు. అప్రస్తుతంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేను తీర్మానం చేసి ఈరోజు రేపు 2 రోజులు గేట్ మీటింగ్ దగ్గర ఎర్రబేడ్జీలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. తదుపరి మళ్ళా ఇదే గ్రీవెన్స్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముందుగా ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టి వాటిని, ఆ స్థలాలని వాళ్ళకి అప్పగించడం సహేతుకం కాదని, ఆ ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడిపించి ఉద్యోగులకు ఆర్టీసీ ద్వారా ప్రయాణికులు మెరుగైన వసతులను కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఆర్టీసీకి కానీ మంచి పేరు వస్తుంది. ఆ శ్రీశక్తి పథకం వల్ల పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్బందులు అన్నిటికీ తొలగించాలని, దాంట్లో భాగంగా ఉన్న బస్సులు చాలవు కాబట్టి కొత్త బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నటువంటి డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 2023 నుంచి రావాల్సినటువంటి కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించి వెంటనే ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంటు ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఉద్యోగులు ఎంతో ఓపుతో ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించుకొని మంచి పథకాలను ఈరోజు ప్రవేశపెట్టి అటు ప్రజల్లో కానీ అందరిలో మంచి పేరు చేసినటువంటి గవర్నమెంట్ కూడా ఉద్యోగస్తుల విషయం కాడికి వచ్చేటప్పటికి చిన్న చూపు చూస్తుంది. కాబట్టి ఈ రావాల్సిన డిఎల్ని, పీఆర్సీని, ఐఆర్ని ప్రకటించి వెంటనే ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని, అదేవిధంగా కన్నడలో వాడేటువంటి టిమ్ములు, పాత టిమ్ముల స్థానంలో కొత్త టిమ్ములను ప్రవేశపెట్టాలని, అదేవిధంగా అన్ని కేటగిరీ కార్యాలయంలో ఉద్యోగులను భర్తీ చేసి కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని ఈ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఆప్కాన్ ద్వారా జీతాలు చెల్లించే విధంగా చేసి మొత్తానికి ఈ అవుట్ సోర్సింగ్లు లేకుండా మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులను నియమించుకొని ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని, అదేవిధంగా
అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధానంగా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గేట్ మీటింగులు పెట్టి ధర్నా చేస్తుంది. కాబట్టి వీటిని ప్రభుత్వం పునరాలోచించి మన డిమాండ్లు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లు అన్నింటి కూడా తొందరగా పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని సిహెచ్ ప్రభాకర్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణలు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ 12 సంవత్సరాలుగా దేశ ప్రజలపైన పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేశారని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసం జాతీయ భావం మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పెరిగిన పెట్రోల్ డీజిల్ వలన నిత్యావసర సరుకులు పెరిగి సామాన్యులపై భారం పడిందన్నారు. పూర్తిగా రవాణా రంగం అస్తవ్యస్తం అయిందన్నారు. ఇకనైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, సిపిఐ పట్టణ కన్వీనర్ సునీల్, చిలుకూరు మండల కార్యదర్శి రమేష్, రాఘవులు, వెంకటయ్య, రిజ్వాన్, మోహన్, వెంకటేశ్వర్లు, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దరిదాపు 7-8 సార్లుగా ఈ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం సామాన్యమైనటువంటి ప్రజల్ని నడ్డి విరచడమేనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు నాటకాలాడి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఎటువంటి కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏకదాటిగా 3 రూపాయలు పెంచడం ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలపైన సామాన్యమైన ప్రజల్ని నడ్డి విరచడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీకి ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క ఈవీఎంలు గత కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి ఈవీఎంలోనే మీ ఏ నాటకాలైనా కానీ చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది మీ పొరపాటే. ఎందుకంటే ఈరోజు సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలు బతకాలంటే చాలా కష్టమైపోతా ఉంది. గతంలో తిండికి అందుబాటులో ఉన్న నేటికి తిండికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశం ఎలగతా ఉందని చెప్తారు. ఏ విధంగా ఎలగతా ఉందని మేము అడుగుతాను. మీరు పెట్రోల్ పెంచి ఎలగతా ఉందా, లేకుంటే మీరు గ్యాస్ మీద వేల రూపాయలు పెంచితే ఈ భారతదేశం ఎలగతా ఉందా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇకనైనా సరే మీరు ఈ యొక్క పెంచినటువంటి ధరలు తగ్గించకపోతే మేము దేశవ్యాప్తంగా కూడా మీ యొక్క ప్రభుత్వాన్ని బంధపెట్టేదానికి మేము సిద్ధం. మోడీ ఈ మధ్యకాలంలో అనేక సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాసు ఈ ధరలు పెంచి సామాన్యుడికి భారం పడే విధంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ముడి సౌరు తగ్గించినప్పటికి కూడా ఇక్కడ తగ్గించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడేమో పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఏంటంటే ఈరోజు సముద్ర ధరలు పెరిగినాయంటే దాని ప్రభావం ఏంటంటే గ్రామాల్లో ప్రజల మీద, రైతుల మీద, అనేక రకాలైనటువంటి వ్యాపారస్తుల మీద కూడా రకరకాలైనటువంటి ధరలు పెరిగిపోయి సామాన్య మానవులు బతకలేని పరిస్థితికి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా ఒక పక్కేమో ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఏమీ లేనటువంటి అనేక మంది ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి దోచిపెట్టే పరిస్థితిని ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే దానికి వత్తాసు పలుకుతూ ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ ప్రజల మీద ఏంటంటే భారాలు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఈ గ్యాస్ విషయం చూసాం. ఆయన అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కిందట 380 రూపాయలుంటే ఈరోజు సుమారు 1000 రూపాయలకు వచ్చేసింది. కాబట్టి అటువంటి పరిస్థితులంతా కేసులు కూడా నిన్న ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ₹3.24 పెట్రోల్ ఉంటే ₹3.17 మన డీజిల్ని పెంచారు. కాబట్టి ఇవాళ ఇద్దరితో ఆగుతాయని కాదు, ఇంకా కూడా పెరగడానికి ఇంకా కూడా ఉన్నాయని చెప్పి ఒక పక్క మోడీ చెప్తానే ఉన్నాడు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే అంతకు ముందే నేను పెంచనని చెప్పినటువంటి ఈరోజు ధర్నా కార్యక్రమం గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ వద్ద ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ మొన్నటిదాకా ఎలక్షన్స్ రిజల్ట్స్ వరకు మేము ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి ఈ ఎలక్షన్లు అన్నీ అయిపోయి వాళ్ళు అయిపోయినాయో ఈరోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ అయిపోయిందో మరుసటి రోజు నుంచే ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా ₹3 రూపాయలు పైగా పెంచడం అనేది చాలా దుర్మార్గ విషయం. ఎక్కడైనా కానీ సామాన్య నడ్డి విరిచే పని ఈ నరేంద్ర మోడీ చేయొద్దు. ఈరోజు పెట్టుబడిదారులకి, అదే గుత్తాధిపతిదారులకి ఈరోజు నరేంద్ర మోడీ ఊడికం చేస్తున్నారు తప్ప పేద సామాన్య ప్రజలు కూడా ఎక్కడ కూడా న్యాయం చేసేప్పుడు లేదు.
మొన్ననే గ్యాస్ సిలిండర్ మీద 933 రూపాయల దాకా పెంచినటువంటి ఈ నరేంద్ర మోడీ ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు, రేపు ఇంకే ధరలు పెంచారు. ఈ గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సామాన్య మధ్య ప్రతిది కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఈరోజు విద్యార్థులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చిన్న చితగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకందరూ కూడా అదేవిధంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం మీద, లారీల మీద, ఆటోల మీద, ఈ చిన్న వాహనాల మీద ఈ డీజిల్ పెట్రోల్ పెరగడం అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి నరేంద్ర మోడీ ఎక్కడైనా పేదోళ్ళ కార్పొరేట్ వాళ్ళు కాకుండా పేద మధ్యతరగతి ప్రజల సేవలో తరించని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.